ఎలా ఉన్నాయి మీరు అంటే జనం యొక్క ఆకాంక్షలు లేకపోతే ప్రతిస్పందన 5 ఏళ్ల పాలన ఎలక్షన్ టైంలో జరిగిన ఇవన్నీ చూసినప్పుడు కొన్ని అంచనాలకు వచ్చి ఉంటారు కదా మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా ఎలా అనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేకపోతే ఏదన్నా కొంచెం ఇదిగా ఉందా? వాస్తవాలకు దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మనం చాలా కాలంగా డిబేట్స్ లో మన అభిప్రాయాలు చెప్తున్నాం. అయితే వైసీపీ వాళ్ళు ఈ మధ్య ఈ వారం 10 రోజుల్లో చేసిన ప్రచారం చూస్తే ఏమిటి మన అంచనాలు ఏమైనా తప్పుతున్నాయా, అంత రహస్యంగా అంత పెద్ద ఎత్తున ఓటింగ్ ఏమైనా ఉందా, దానికి ఏమైనా సాధనం కనిపెట్టినారా అనేది కొంచెం గందరగోళం అనిపించింది. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ రోజు ఉదయం వచ్చిన తర్వాత ఆయన కూడా లేదు అసలు మొత్తం మనం అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం పోయినసారి కంటే కూడా అని చెప్పినా అంటే మరి ఏమిటి వాళ్ళ అంచనాలు అనేటువంటిది అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత మన అంచనాలు మన అని ఎందుకు చెప్తున్నా అంటే డిబేట్ లో మేము అందరికీ ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగింది అన్ని తరగతుల్లో. ఎవరైతే డీబీటీ ద్వారా కొంత బెనిఫిట్ పొందారో అటువంటి కొంత సెక్షన్ తప్పనిసరిగా వైసీపీకి ఓటు వేయచ్చు తప్ప మిగతా అన్ని తరగతుల ప్రజలు విసిగిపోయి ఉన్నారు అనేటువంటిది ఏదైతే అంచనా ఉందో ఎగ్జిట్ పోల్స్ అదే చెప్తుంది. సరే ఎగ్జాక్ట్ పోల్స్ లో తేడా ఏమన్నా ఉంటుందా అంటే ఎగ్జిట్ కు ఎగ్జాక్ట్ కు పెద్ద తేడా ఉండదండి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కేవలం ఎలక్షన్ల అప్పుడు బయటికి పోయేవాళ్ళే కాదు, వాళ్ళు ఒక ప్రతి నియోజకవర్గంలో సెలెక్టెడ్ శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ లో అన్ని ఒక 6 నెలల నుంచి అధ్యయనం చేస్తూ ఇప్పుడు పీపుల్స్ పల్స్ ఉంది. రవిచంద్రతో చాలా కాలంగా నేను మాట్లాడుతున్నా. వాళ్ళు దాదాపు 1 year కిందటి నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో పోయి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క అభిప్రాయం ఏమో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా ఒక సంవత్సరం అధ్యయనం చేసే ఎవరికైనా కానీ ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు పెద్ద తేడా ఉండదు. వాళ్ళ యొక్క అధ్యయనం పైన కూర్చొని ఎక్కడో రాసేవారు కదా వేరు. అట్లాగే చాణక్య సంస్థ కూడా కొంచెం క్రెడిబిలిటీ ఉండేటువంటి సంస్థ. వాళ్ళు ఇచ్చినటువంటి చూసిన ఏమైనా ఒకటి ప్రభుత్వంలో ప్రభుత్వం మారబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏబీపీ సి ఓటర్ కూడా ఇప్పుడే వచ్చింది. ఇది కూడా జాతీయ స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. సి ఓటర్ అనేది దశాబ్దాల చరిత్ర ఉన్న సంస్థ. సి ఓటర్ ఏబీపీ సి ఓటర్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. పార్లమెంటు స్థానాల్లో కూడా 21 నుంచి 25 స్థానాలు కూటమికే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మిస్ అయితే 0 నుంచి 4 వరకు వైసీపీకి, అంటే ఆ 4 డిఫరెన్స్తో ఇస్తున్నారు వీళ్ళు ఏబీపీ సి ఓటర్. అంటే ఇప్పటి వరకు మనం చూసిన దాదాపు ఈ 20 సంస్థలు ఏకపక్షంగా అటుంటే ఏదో 2 ఊరు పేరు లేని వాళ్ళు మాత్రం అటు ఇచ్చారు. కానీ ఇప్పుడే ఆరా మస్తాన్ సర్వే వస్తుంది. ఆరా మస్తాన్ సర్వే పోటాపోటీగా కూటమి అండ్ వైసీపీ కూటమి హోరాహోరీగా ఉంటాయి. కానీ కొంత మెజారిటీతో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ గారు చెప్తున్నారు. దీని మీద ఏమైనా చెప్తారు మీరు? అదే ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే